ఈరోజు మా తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారుల కుటుంబాల కోసం మా నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీర ప్రాంతంలో ఉన్న యువత ముఖ్యంగా కోవిడ్ టైంలో మనమంతా కూడా చూసాం. ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాల్లో పొట్ట కూటి కోసం ఈ ప్రాంతాన్ని వదిలి అక్కడికి వలసగా పోయి బోట్లకి పోయి సంపాదించుకునే పరిస్థితి. ఆ రోజు వారు పడిన కష్టాలన్నీ కూడా మనం కళ్ళారా చూడటం జరిగింది. వచ్చేదానికి కూడా ఇబ్బందులు, ఆ కరోనా టైంలో వారిని తీసుకొచ్చి ఇక్కడ క్వారంటైన్లో పెట్టి వారికి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రక్షణ కల్పించారో ఇవన్నీ కూడా మనం చూడటం జరిగింది. వారు పడుతున్న కష్టాలని కళ్ళతో చూడటం జరిగింది. అందుకే మన ఆంధ్రప్రదేశ్లో సువిశాలమైన తీర ప్రాంతం మనకి ఉంది. 976 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. మనమే మన ప్రాంతంలో మత్స్యకారుల కోసం ఈ పోర్ట్స్ కావచ్చు, ఫిషింగ్ హార్బర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం పెట్టుకుంటే మన యువతకి, మత్స్యకార యువతకి ఇక్కడే ఉపాధి చిక్కేదానికి అవకాశం ఉంటుంది. ఈ తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకార కుటుంబాలందరికీ కూడా జీవనోపాధి లభిస్తుంది. ఆర్థికంగా కుటుంబాలన్నీ కూడా బాగుపడతాయని చెప్పి ఒక మంచి సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి, అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 11 ఫిషింగ్ హార్బర్స్ని 3,000 కోట్ల పైచలకు అమౌంట్ కేటాయించి వాటిని స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మన కావలి నియోజకవర్గానికి కూడా ఒకటి ఫిషింగ్ హార్బర్, జవోదిన ఫిషింగ్ హార్బరు, అదేవిధంగా పోర్టులోకి వస్తే రామాయపట్నం పోర్టు, ఈ రెండు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రారంభించబడటం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు. అందరూ కూడా ఆ మీటింగ్కి కూడా రావడం జరిగింది. ఇక్కడే మీటింగ్ పెట్టడం జరిగింది. రామాయపట్నం పోర్టులో ఒక బెర్త్ కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫిషింగ్ హార్బర్ని అప్పుడు వైసీపీగా ఉన్న ఇప్పటి తెలుగుదేశం ఎమ్మెల్యే గారే కాంట్రాక్ట్ తీసుకొని దాన్ని కంప్లీట్ చేయడం కూడా జరిగింది. ఆ రోజు దాన్ని ఓపెనింగ్ చేయాలని కూడా ఆయన చేతే నెల్లూరులో ప్రోగ్రాం కూడా పెట్టించడం జరిగింది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతోటి నేనే ఆ ప్రాంతానికి వచ్చి ఆ ఫిషింగ్ హార్బర్ని, జవ్వదిన ఫిషింగ్ హార్బర్ని మత్స్యకార యువతకి, మత్స్యకార కుటుంబాలకి అంకితం చేస్తామని ఆ రోజు చెప్పి దాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారుల కోసం, మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలని ఈ ఫిషింగ్ హార్బర్స్ పెడితే మన కావలిలో జవోదిన ఫిషింగ్ హార్బర్కి దాదాపు 70 ఎకరాలు కేటాయించి దాన్ని కంప్లీట్ చేసి ఇస్తే ఇప్పుడు పోయి సహకార డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి, ప్రైవేట్ కంపెనీకి దాంట్లో 29.5 ఎకరాలు మేము వారికి ఇచ్చేస్తామంటే మన తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకార యువతకు కావచ్చు, మత్స్యకార కుటుంబాలకు కావచ్చు ఈరోజు ఎటువంటి అన్యాయం జరుగుతుందో మనం చూసాం. ఈరోజు మేము సాగర్ డిఫెన్స్ వాళ్ళకి ఇవ్వద్దని మేము చెప్పడం లేదు. మీరు 29.5 ఎకరాలు కాదు, 100 ఎకరాలు ఇచ్చినా కూడా సపరేట్గా ఇవ్వండి. సపరేట్గా ఇచ్చి వాళ్ళని పెట్టమని చెప్పండి. కంప్లీట్ చేసిన ఆ ఫిషింగ్ హార్బర్ని మత్స్యకారులు 100% యూజ్ చేసుకుంటే ఫలితాలు చాలా బాగుంటాయి. ఆర్థికంగా మత్స్యకార కుటుంబాలు బాగుపడేదానికి అవకాశం ఉంటుంది. అది వదిలేసి వీటిని ఎవరికో ఇచ్చి ఎవరిని ఉద్ధరించేదానికి, ఎవరి స్వార్థానికి ఈరోజు మీరు ఆ పనులు చేస్తున్నారని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఫిషింగ్ హార్బర్స్ స్టార్ట్ చేసింది మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంపార్టెంట్ కాబట్టి వాటి మీద దృష్టి సాగించాల్సిందిగా కూడా ఈ ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని కోరుతున్నాము. అదేవిధంగా రేపు జరగబోయే మత్స్యకారుల కోసం జరగబోయే ఈ చెరువు జవోదిన కార్యక్రమాన్ని రేపు ఉదయం 10 గంటలకి ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి మరియు ముఖ్య నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు మరియు తీర ప్రాంతంలో ఉన్న మా మత్స్యకార నాయకులందరూ, ముఖ్యంగా తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకార సోదరులంతా కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి దీన్ని విజయవంతం చేయాలని కోరేదానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
గుండె సమస్యలకు ప్రతి సెకను విలువైనది. గుండెపోటుకు కేవలం 30 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేంద్ర కులారి గారి ఆధ్వర్యంలో 24/7 అత్యాధునిక ఎమర్జెన్సీ హార్ట్ కేర్ వైద్య సేవలు. అడ్వాన్స్డ్ క్యాథ్ ల్యాబ్, ఐసీయూ కేర్ యూనిట్. ఎన్ఎల్ హాస్పిటల్స్ నెల్లూరు. ఫర్ ఎమర్జెన్సీస్ కాల్ 9966801108 0861 2328899. ఎన్ఎల్ హాస్పిటల్స్.